ధార్మిక బంధువులందరికీ స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క టైం వచ్చిందా అనుకుంటున్నాం. ఇప్పుడు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ రాజేష్ పాండే గారి యొక్క పర్యవేక్షణలో మా కరీంనగర్ గడ్డలో కళలకు కానాచి అయినటువంటి కరీంనగర్ గడ్డలో ఆద్యంతం నామస్మరణతో ఉదయము 5 గంటలకి కాషాయ ధ్వజారోహణం, 5 గంటల 20 నిమిషాలకి స్వదేశీ గోపూజ, 5:45కి అఖిల దీప ప్రజ్వలన, 6 గంటల నుండి నీ గానమే నా ప్రాణం, 12 గంటల పాటు స్వామివారిని తలుచుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి రాజేష్ పాండే గారి గురుస్వామి గారికి, కేశవ్ గురుస్వామి గారికి, అందులో ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కరీంనగర్ పక్షాన తెలియజేసుకుంటూ, ఉదయం నుండి ఇప్పటి వరకు 15 భజన మండళ్లు వారి యొక్క గానామృతంతో స్వామివారి యొక్క మెప్పును పొందారు. ఇంకా 20 భజన మండళ్లు ఉన్నాయి. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకి గురుస్వాముల గారి యొక్క చేతుల మీదుగా అంగరంగ వైభవంగా మహాభక్తి ప్రపత్తులతో ఆ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం ఉంటుంది. ఈ సమావేశంలో ఈనాటి ధార్మిక కార్యక్రమంలో సహాయ సహకారదాతలుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వామి శరణమయ్యప్ప. నల్లమాచు చంద్రశేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆధ్యాత్మికవేత్త. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజు ఏబిఏ డిపిఎస్ ఆధ్వర్యంలో మా కరీంనగర్ లో వైశ్యభవన్ లో గాంధీ రోడ్ లో అయ్యప్ప స్వామి మహా భజన పడిపూజ జరుపుకుంటున్నాము. 33 జిల్లాల నుంచి అధిక భక్తులు వచ్చారు. 4 రాష్ట్రాల నుంచి గురుస్వాములు వచ్చారు. ఒకే వేదిక పైన వందల గురుస్వాములతోని మహా పడిపూజ చేస్తున్నాము. ఈ మహోత్సవానికి చాలా మంది భక్తులు తరలి వచ్చారు. పొద్దున ఏదైతే మేము గోపూజ నుంచి స్టార్ట్ చేసామో మన సనాతన ధర్మం, అక్కడి నుండి అల్పాహారం వరకు ప్రతిది కూడా మా దగ్గర వచ్చిన ప్రతి ఒక్క భక్తులు తీసుకునేలాగా ఏర్పాట్లు చేశాము. చాలా మంది సేవ చేయడానికి మహిళలు తరలి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. నేను మెతుకు హేమలత పటేల్, అడ్వకేట్. కరీంనగర్ గడ్డ మీద కొన్ని సంవత్సరాల నుంచి నీ గానమే నా ప్రాణాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలని, ఎన్నో ఏళ్ల నుంచి పట్టుబడితే ఇక్కడ చేయాలని సంకల్పం మాది. ఆ సంకల్పం భగవంతుని అయ్యప్ప స్వామి వీళ్ళిద్దరు రూపంలో ఈరోజు మా హేమలత పాటిల్ అలాగే మా చంద్ర వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ఆ భగవంతుని మేము పాదపద్మాలకి రుణపడి ఉంటాం. మేము ఇప్పటికి కూడా భగవంతుని దయ వల్ల నా పేరు కేశవ గురుస్వామి. నేను అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి గౌరవ సలహాదారుని. అంతేకాకుండా నా వర్త కర్తవ్యంగా సంవత్సరానికి 120-130 పూజలు చేస్తూ ఉంటా పగలు రాత్రి. 5 పుస్తకాలు రాసి ఇప్పుడు వీళ్ళందరికీ పంచిపెడతాను ఇప్పుడు అవి. అలాగే 110 గానాలు కూడా పాటలు రాసాం. ఎంతో కార్యక్రమాలు చేసుకుంటూ ఆ భగవంతుని సేవలు తరిస్తూ దొరికిన దానిలో భగవంతుడు కొంత ఇవ్వాలనే సంకల్పంతో మేము ఎప్పుడు ముందుండి నడుస్తాం. దీన్ని బాధ్యత వహించడానికి కారణం నా సోదర సమానమైనటువంటి రాజేష్ పాండే గారు. ఆయన ఆధ్వర్యంలో నా యొక్క హరిహర సమాజాన్ని కూడా ఆ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచారాన్ని విలీనం చేస్తూ ఆయన అడుగు జాడల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి నేను నడుస్తున్నానంటే ఈ సంస్థ ఏ రూపంలో నడుస్తుందో, ఈ సంస్థకి ముందుండి ఎంతమంది మాతో కలుస్తున్నారో మాకు తెలుసు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ కరీంనగర్లో చూడడానికి నా కళ్ళు కూడా సరిపడని కారణం, ఒక ఆడది ముందుండి నడిపిస్తూ ఉంటే ఇన్ని వేల మంది ఆడవాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఒక మగవాడికి నడిపిస్తూ ఉంటే ఇంతమంది మగాళ్ళని తీసుకొచ్చారు. నా ఈ 37 వేదికలో ఇంతమంది మహిళామూర్తులు చూడటం ఇదే నా ఫస్ట్ టైం. కాబట్టి వీళ్ళందరికీ మంచి జరగాలి. అలాగే భగవంతుడు అయ్యప్ప స్వామి సరదా కూడా కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ, కలియుగవర్ధుడైన అయ్యప్ప స్వామి లోకాన్ని కాపాడేవాడు, మనని కాపాడుతున్న నమ్మకంతో వీళ్ళకి మంచి చేయాలి. వీళ్ళతో పాటు వచ్చినటువంటి వీళ్ళకే కాకుండా లోకాన్ని ఉద్ధరించినటువంటి అయ్యప్ప స్వామి సర్వదా సతదా కూడా కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ, ఆయన దాసుడుగా, ఆయన సేవకుడుగా, ఆయన పనివాడుగా నేను పాదాలు నమస్కరిస్తున్నాను.